పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నందన గారు ఈరోజు మన ఏసీ నగర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. వచ్చి అనే అధికారులు ఎస్సీ రామ్మోహన్ గారు, ఏఈలు, డిఈలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క వాటర్ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది. ఎలా నిర్మిస్తున్నారు, ఎలా కడుతున్నారు అని చెప్పి కాంట్రాక్టర్ అయినటువంటి వైజాగ్ కాంట్రాక్టర్ అయినటువంటి రవీంద్రనాథ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన పరిశీలించడం జరిగింది. ఈరోజు మేము చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం, అబద్ధాలతో చెప్పాం. కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ని ఇక్కడ మరమ్మతులు చేయించాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్లో కూడా దాదాపు 2 కౌన్సిల్లో ఇక్కడ మాట్లాడడం జరిగింది. కమిషన్ కూడా నిలదీయడం జరిగింది. తర్వాత నారాయణ సార్ను కూడా ఇక్కడికి వాటర్ ట్యాంక్ గారి దగ్గరికి తీసుకువచ్చి నేను చూపించడం జరిగింది. ఆయన అప్పటికప్పుడు నారాయణ సారు అధికారులు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కాంట్రాక్టర్ కూడా ఫోన్లు చేసి వెంటబడి రమ్మని మనం పిలవడం జరిగింది. ఆయన వైజాగ్ నుంచి వచ్చి మన ఒత్తిడి మేరకు పాపం ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేకపోయినా కూడా వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వాటర్ ట్యాంకు దాదాపు 25 సంవత్సరాల పైబడినటువంటి ఇది ఈ ఎంతో మరమ్మతుల నుండి కూలేదానికి సిద్ధంగా ఉన్నంటే మన అధికారుల దృష్టికి, నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి దీన్ని ఇమీడియట్లీ 25 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ని మనం రిపేర్ చేయించడం జరుగుతుంది. అలాగే మెట్లు కూడా పడిపోయిన చూశారు కదా, ఈ మెట్లు కూడా మొత్తం అన్ని ఇబ్బంది అయిపోతే దానికి కూడా ఒక 7 లక్షల రూపాయలు మళ్ళా పెట్టించి అవి కూడా మనం చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ పైన దాన్ని కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఆ మరమ్మతులు చేస్తుంటే ప్రజలకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక 4-5 రోజులు నీళ్లు కూడా డ్రాప్ కూడా పడకూడదు కాబట్టి దానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడ బోర్లు కూడా మనం రిపేర్ చేయించడం జరిగింది. ఈ బోర్లు కూడా మరమ్మతులు చేసి ప్రజలకి డైరెక్ట్ నీళ్లు ఈ 2 మోటార్లు మళ్ళా రిపేర్ చేసి ఇమీడియట్లీ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా దాన్ని ప్రజలకి నీళ్లు డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నాం. అలాగే సంఘం నుంచి వచ్చే వాటర్ ఈ యొక్క బోర్లు 2 కూడా డైరెక్ట్ గా మనం నీళ్లు అందించడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. వీటన్నిటి కూడా మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆశీస్సులతో మన 14 డివిజన్ అభివృద్ధి చెందుతుంది. ఈ వాటర్ ట్యాంక్ కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మన 14 డివిజన్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు నిరంతరం ప్రజా సమస్యల కోసం నిరంతరం ప్రజా పదంలో తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాం. అది కూడా నారాయణ సార్ వారి ఆశీస్సులతో కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నిత్యం ఉదయాన్నే ప్రజాపదంలో తిరుగుతూ గతంలో కూడా మేము ఎన్నో పేర్లతో కూడా డివిజన్లో పర్యటించడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం. ఈ యొక్క మన ప్రాంత ప్రజలు దాదాపు 1918 ఓట్ల మెజార్టీతో నెల్లూరు నగరంలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. వారి యొక్క రుణం తీర్చుకోవడానికి గతంలో కూడా గడప గడప కర్తం, ప్రతి శుభోదయం అభ్యుదయ పదం, ఉషోదయాన వీధి కర్తం అలాంటి పేర్లతో మేము డివిజన్లో పర్యటిస్తూ అందరు ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి, మన మంత్రి నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నిటి కూడా మేము పరిష్కరిస్తున్నామని కూడా మనవి చేస్తున్నాం. ఈ రోజు నెల్లూరు నగరాన్ని మన నారాయణ సారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. పార్కులు అయితే మనం చెప్పనవసరం లేదు. మన డివిజన్ లో ఉన్నటువంటి 2 పార్కులు కూడా నారాయణ సారు చాలా చక్కగా అభివృద్ధి చేశారు. వారిని కూడా ఈ రోజు చిన్నపిల్లలు, చిన్నారులు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారంటే అది నారాయణ సారు పుణ్యం అని చెప్పి కూడా మనవి చేస్తున్నాం. ఈ రోజు మన మాగుడు సుబ్రహ్మణ్య పార్క్ అయితేనేమి, యాపదర్శి పార్క్ అయితేనేమి వారు ఎంతో చక్కగా దాన్ని అభివృద్ధి చేశారని కూడా మనవి చేస్తున్నాం. వారికి మన 14 డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కార్పొరేటర్ గారికి, తర్వాత నారాయణ స్వామి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నాది విశాఖపట్నం అండి. నేను కాంట్రాక్టర్, ఎస్పెషల్లీ స్పెషలైజ్డ్ వర్క్ అని చెప్పి ముఖ్యంగా నా ఉద్దేశం ఏమిటంటే ఈ పాత ట్యాంకులు అంటే సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినటువంటి వాటికి కింద నుంచి వాటర్ అంతా వాల్స్లో పడి బాటంలో పడి లీక్ అయిపోతుంటే వాటిని రూఫ్ స్లాబ్ పెచ్చులు అయ్యి ఊడిపోతుంటే వాటికి అంతటికి కాలమ్స్ పోయి ఉంటే వాటన్నిటికీ కూడా రిపేర్ చేసి స్పెషల్ ఎక్విప్మెంట్, కంప్రెసరు, గ్రైండింగ్ మిషన్, శాండ్ బ్లాస్టింగ్ అది చేసి కెమికల్ ట్రీట్మెంట్ చేసి పోయిన చోట మెష్ కట్టేసి వాటికి మళ్ళీ మేము సిమెంట్ స్లర్రీ తోటి హార్డ్గా చిప్స్ వేసి తయారు చేస్తామండి.
శ్రీకాకుళం ఆల్మోస్ట్ అన్ని ఊళ్ళల్లో కూడా మేమే పాత ట్యాంకులు అన్నీ రిపేర్ చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి, తర్వాత ముఖ్యంగా కార్పొరేటర్ గారు నా వెంటబడి ఫోన్లు ప్రతిరోజు ఫోన్ చేసి ఎప్పుడు చేస్తారు అని నా వెంటబడి ఇచ్చేటి వల్ల ఆయన మీద గౌరవంతో నేను వచ్చానండి. వచ్చి తయారు చేశాను. ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో మొత్తంగా తయారవుతుందండి. మీకు ఏ విధమైన సమస్య కానీ మరలా ఒక 20 సంవత్సరాల వరకు ఈ ట్యాంక్ వైపు చూడవలసిన పని లేదండి.